మరొక పర్యంత నీ మాట కొరకు వినాలని ఆశపడుతున్నాం. మనతో మాట్లాడి మా ప్రాణంలో సేద తీర్చమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఈ యొక్క ఆరాధనకి ఇచ్చేసిన అందరికీ ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒక విషయం చెప్పుకొని మనం వాక్య జ్ఞానంకు వెళ్దాం. దేవుని బిడ్డలుగా మనం విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. ఖచ్చితంగా నేను చేసిన ప్రార్థనపై అంటే మనకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా మొర వింటున్నాడు, నాకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి యొక్క విశ్వాసం, దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం. అంటే అది ఏదైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మరేదైనా జీవితంలో నేను స్థిరపడాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. అంటే అది దేవుడి ద్వారా నేను పొందుకోవాలని నా విశ్వాసం ఉంటుంది. అందరికీ ఆశ, వింటున్నాడు నా ప్రార్థనని ఆశ. కానీ అదే రీతిగా మనం లోకం వైపు వెళ్ళినప్పుడు, లోకాశలకు బానిస అయినప్పుడు, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా సరే, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? వెంటాడు, చూస్తాడు. లేదు వినడనుకుంటే నీ అజ్ఞానం అది. నువ్వు జ్ఞానం కలిగి ప్రార్థిస్తావు, విశ్వాసంతో అడుగుతావు, ఖచ్చితంగా నా ప్రార్థన వింటున్నాడు దేవుడు. అందులో నీకు విశ్వాసం ఉంది. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా, నువ్వు ఏది మాట్లాడినా దేవుడు ఖచ్చితంగా వింటాడు, చూస్తాడు. అంత మహా గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు చూస్తాడు. కనుక మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం ఉండొచ్చు. కానీ అదే రీతిగా మనం దేవునిలో, సత్య మార్గంలో అదే రీతిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్య జ్ఞానానికి వెళ్తాం. భక్తుడైన యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక. అందరూ దయచేసి బైబిల్ తెరుద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూదుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఇక్కడ ఒక మాట తీసుకుందాం. చివరి మాట, ఆయనను పోలియుందుమని ఎరుగుదము. అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి మాట ఏంటంటే, యోహాను భక్తుడు మనమందరము దేవుని పిల్లలమే. ఈ దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని సంతానం ఎలా ఉండాలి అని వివరిస్తున్నాడు. ఎలా ఉండాలంటే క్రీస్తును పోలి ఉండాలి. అంటే ఎరుగుదము. తెలుసు అందరికి. నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు, మారుమనసు పొందావు, పాప క్షమాపణ పొందుకున్నావు.
నువ్వు ప్రతి నెల కూడా బలను సమీపిస్తున్నావు. ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ సహవాసం కలిగి బలను సమీపిస్తున్నావు. అన్ని మనకి తెలుసు, కానీ నీకు ఎరుగుదు. అంటే మనం దేవుని పిల్లలని నీకు తెలుసు, నేను దేవుని సంతానం నీకు తెలుసు, నీకు అన్ని తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, యోహాను భక్తులు ఒక విషయం చెప్తున్నాడు, మీరు క్రీస్తును పోలి ఉండండి. ఇది తెలుసు కదా, మనందరికీ తెలుసు. క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తును పోలి నడవాలి. ఇంకోటి చూద్దాం, ఇంకో యోహాను సువార్తకు వెళ్దాం. మళ్ళా యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. తను ఎందరూ అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఒకసారి చదువుతాను, మళ్ళా చదవండి. తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాలి. ఇక్కడ ఒక మాట మనం ఆలోచించాలి. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎందరైతే, ఇక్కడ మరలా ఇంకో మాట, వారందరూ, ఇక్కడ అందరూ అనుకుంటారు, మరలా చెప్తున్నాను చూడు. తను ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎందరైతే అంగీకరిస్తారో, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు? మీరు అనుకోవచ్చు నేను మందిరానికి వస్తున్నాను కదా, నువ్వు దేవుని బిడ్డ వెలగైపోతావు. ఆయన రక్తంలో కడగబడాలి. ఎక్కడ కడగబడాలి? ఆయన సిలువ రక్తంలో నువ్వు కడగబడాలి. నువ్వు అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? విశ్వాసంతో నువ్వు అంగీకరించాలి. ఎవరిని అంగీకరించాలి? ఎవరిని అంగీకరించాలండి? ఎవరిని అంగీకరించాలండి? చెప్పండి, మీ మాటలు రావా? మోగల మీరు దేవుణ్ణి అంగీకరించాలి. అప్పుడే ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. దేవుడు అధికారం ఇస్తాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు భక్తుడు? ఇంకా చాలా మంది ఉన్నారు నన్ను అంగీకరించలేని వారు, చాలా మంది ఉన్నారు. నా గురించి తెలుసు, జీవం కలిగిన మాటలు వింటారు, అంగీకరిస్తారు, కానీ ఏమి రారు? క్రీస్తు పోలిక, క్రీస్తును నడవడిక వారు చేయలేరు. అందుకే భక్తుడు ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ నా పిల్లలు అంటున్నాడు, సంతానం అంటున్నాడు. ఇంకోటి చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇది కూడా చూద్దాం. 3వ అధ్యాయము 26వ వచనంకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎలాగా? అక్కడే చెప్పాడు భక్తులు, ఎందరైతే ప్రభుని విశ్వాసిస్తారో వారందరూ దేవుని పిల్లలు. ఇక్కడేమంటున్నాడు? మరలా చదువుతాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచిన వారే దేవుని కుమారుడు. ఇంకోటి కూడా చూద్దాం. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
14వ వచనం, 8వ అధ్యాయము 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఇక్కడ ఒక మాట మరలా చెప్తారు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి వస్తున్నావు, చక్కగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరలా చెప్తున్నాను, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ప్రార్థిస్తున్నావు, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి వస్తున్నావు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. అలా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులే. ఎవరు నడిపించబడుతున్నారు? ఇప్పుడు ఎవరు నడిపించబడుతున్నారా? ఆత్మ చేత. దేవుని ఆత్మ చేత ఎవరైనా నడిపించబడుతున్నారా? అందుకే మొదటి మనం చదివాం కదా, యోహాను పత్రిక మొదటి 3వ అధ్యాయంలో చదివాం కదా. ఏమంటున్నాడు? క్రీస్తును పోలి నడుచుకున్న వారే. మీకు తెలుసు కదా, మనకి తెలుసా తెలీదా? నువ్వు దేవుని బిడ్డని తెలుసు కదా. మరి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు ఎక్కడ నడిపించబడుతున్నావు? ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఏ శక్తి చేత నువ్వు నడిపించబడుతున్నావు? నువ్వు ఎలాగైపోతావు కుమారుడివి? నువ్వు ఎలాగైపోతావు దేవుని సంతానం? నువ్వు ఎలాగైపోతావు దేవుని వారసుడు? నువ్వు ఎవరి చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవునికి. మన ఊరిలో వచ్చేవు షరతులు వర్తిస్తాయి. నేను వెళ్ళిపోతున్నాను, దేవుని కుమార్తెని, దేవుని కుమారుని కుదరదు. నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని ఎక్కడ చెప్పుకో మాకు. ఎలా నడిపించబడాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి జ్ఞానులు దేవుని వెతుక్కుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నడిపించబడ్డారు? నక్షత్రం ఎక్కడికి నడిపించబడింది? ఎక్కడికి? యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి. మరి నిన్ను కూడా మందిరానికి ఒక నక్షత్రమే తీసుకొస్తుంది. అందుచేత మనం ఆలోచించేస్తే, అందుకే యోహాను భక్తులు మొట్టమొదటిగా ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, అంటే చాలా మంది ఉన్నారు ఇంకా లేని వారిని. ఇక్కడ అర్థమవుతుందా? ఎందరైతే నన్ను అంగీకరిస్తారో అంటే అందరిలో ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, నన్ను ఎవరు అంగీకరిస్తారో, నా పట్ల విశ్వాసం కలిగి ఉంటారో, నన్ను వెంబడిస్తారో, నన్ను పోలి నడుచుకుంటారో, ఆత్మచేత నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. మరలా చెప్పాను, అందరూ కాదు. నువ్వు అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడమంటే ముందు నువ్వు ఆయన పోలికలో ఉండాలి. అంతే కదా? ఎలా ఉండాలి? ఆయన పోలికలో ఉండాలి. ఆయన పోలికలు ఉన్నప్పుడు ఆయన ద్వారా నువ్వు నడుస్తావు. దీనికి అర్థం ఏంటి? ఆత్మ చేత నడిపించబడతావు. అప్పుడు ఈ లోకము నీ గురించి ఏంటో తేడా నీకు అర్థమవుతుంది. ఆత్మచేత నడిపించబడి అందరూ కూడా దేవుని కుమారులు, వారసులు, వాగ్దాన పుత్రులు, ఇంకా సంతానము. ఒక విషయం చెప్తాను. మనకి పాత నిబంధన గ్రంథము 12 గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాం, మనమే అనుకుందాం. అయ్యా నువ్వెవరివి, నీ గోత్రం ఏంటి, నువ్వెవరు అంటే ఏం చెప్తారు తెలుసా? నేను రూబేలు గోత్రము, మా తండ్రి మా అబ్రహాము సంతానం, మేము దేవుని కుమారులము అని చెప్తారు. ఇప్పుడు ఇంకో ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాం, అయ్యా నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేంటి, నీ యొక్క ఎక్కడి నుంచి వచ్చావు, నీ గోత్రం ఏంటి అంటే చక్కగా చెప్తారు. ఏమిటి సార్, నా గోత్రం సిమియోను, నా తండ్రి పలానా,
నేను సంతానం కలిగిన వాడు, నేను అక్కడి నుంచి వచ్చాను, నా దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడి పుత్రులము. 12 గోత్రాలు వారు చెప్తారు. ఇంకో గోత్రం, నువ్వెవరునయ్యా? నేను బెన్యామీను గోత్రము, నా తండ్రి ఈ పేరు, మేము అబ్రహాము సంతానము, మా దేవుడు పరమ తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబు తండ్రి, మా తండ్రి అటువంటి సంతానం నుంచి వచ్చాము. మా గోత్రము ఏంటి? బెన్యామీను గోత్రము, యోదా గోత్రము, ఇస్సాకారు గోత్రము, నఫ్తాలి గోత్రం మాది. మేము దేవుని అబ్రహాము సంతానం అని అందరూ చెప్పుకుంటూ వస్తారు. మరి నువ్వేం చెప్పుకుంటావు? నువ్వేం చెప్తావు? ఊరికనే చెప్తావా నువ్వు దేవుని పెట్టినని? నిజమే, చెప్తావు, మంచిదే. ఏది? నువ్వు ఎక్కడ ఆత్మచేత నడిపించబడుతున్నావు? ఎక్కడ క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావు? ఈ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రీస్తు గుణ లక్షణాలు నీలో ఏవి? క్రీస్తు మనసు నీలో ఏది? క్రీస్తు నడవడిక నీలో ఏది? ఎక్కడ కనిపిస్తుంది? ఏం చెప్తావు? ఆనాటి గోత్రంలో వారు ఎంత చక్కగా చెప్తారంటే, ఇదిగో మా వంశావళి కూడా ఒక పుస్తకంలో రాయబడింది. ఎక్కడ? ఒక పుస్తకంలో రాయబడింది. ఇదిగో ఫలానా మేము గోత్రము, మా తాతలు ముత్తాతలు, మా తండ్రి, మా దేవుడు, మా తండ్రి దేవుడు, అటువంటి మేము అబ్రహాం సంతానం నుంచి వచ్చాము, మా గోత్రం ఇది అని మెన్షన్ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఇశ్రాయేలు ఎవరిని అడిగినా సరే మీదే గోత్రం అంటే ఖచ్చితంగా చెప్తారు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో, ఆత్మ అంటే పరిశుద్ధ, ఓకే, క్రీస్తు ఆత్మ, ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని వారసులు. మిగతా గురించి వారి గురించి మాట్లాడతలేదు దేవుడు. నమ్మని వారి గురించి, అవిశ్వాసుల గురించి అక్కడ మాట్లాడతలేదు. కానీ ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, అంగీకరించడం ఏంటంటే, ప్రభువా నేను నమ్ముకున్నానయ్యా, ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నీకు చెప్పుకుంటున్నాను, సరిపోతుందా? నీ మందిరానికి వస్తున్నాను కదయ్యా, నేను పాటలు పాడుతున్నాను కదయ్యా, ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, సరిపోతుందా? నువ్వు క్రీస్తు పిల్లలు కావాలంటే, నువ్వు క్రీస్తు సంతానం కావాలంటే, క్రీస్తు పిల్లలు అంటే మన దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. చెప్పండి, చాలా ఇంపార్టెంట్ కదా, మనందరికీ తెలిసిన విషయం. నమ్మి బాప్తిసం పొంది ఏంటి చెప్పండి, తెలుసు కదా, మనందరికి తెలుసా తెలీదా? నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడెను. మొదటిగా మన పాప క్షమాపణ ఒప్పుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. నిజమైన మారు మనసు పొందుకున్నప్పుడు, నిజమైన పశ్చాత్తాపం, పాపం గురించి ఒప్పుకున్నప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. అది యేసు క్రీస్తు ఆత్మ అప్పుడు మిమ్మల్ని నడిపిస్తుంది. ఎలాగో తెలుసా? క్రీస్తుని పోలికలో. ప్రియ నేస్తమా, ఈ మాట మనకి చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యోహాను భక్తుడు చాలా వివరంగా రాస్తున్నాడు. మొదటిగా 3వ అధ్యాయంలో చివరి మాట మనలో చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చివరి లైన్ చదువుదాం. 2వ వచనంలో, 3వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్ చదువుదాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ పోలిక. నువ్వు దేవుని పిల్ల అంటే దేవుని సంతానం అవ్వాలంటే
నువ్వు దేవుని బిడ్డ అవ్వాలంటే, దేవుని కుమారులు అవ్వాలంటే 7 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఊరికినే వచ్చేది. నా తండ్రి, పరమ తండ్రి, నా ప్రభు, నా రక్షకుడు. నిజమే, మన తండ్రి, పరమ తండ్రి, నా తండ్రి, మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభు, మన యేసు. ఓకే, మంచిది. కానీ నడుస్తున్నావా? ఆయన పోలికలను ఉంటున్నావా? మనందరికీ తెలుసు, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎవరికి పుట్టాడో అనేది ఒక పరీక్ష చేస్తే తెలిసిపోతుంది కదా. ఫలానా ఎవరు తెలుసు కదా. మనకి టెస్టులు చేస్తారు, చాలా మందికి చేస్తారు. ఫలానా తండ్రి అని మనకి ఇస్తారు రిపోర్ట్స్. కానీ నిజంగా మనలో కూడా అదే టెస్ట్ చేస్తే నిజంగా నువ్వు క్రీస్తు పొలంలో తెలుస్తుందా? నువ్వు క్రీస్తు వాళ్ళ రక్తంలో కరగబడ్డావని తెలుస్తుందా? అందుకే యోహాను భక్తుడు 7 విషయాలు మనకి ఈ రోజు నేర్పించబోతున్నాడు. దేవుని స్తోత్రం. 7 విషయాలు. ఆయన కుమార్తెగా ఉండాలనుకుంటే, యేసుక్రీస్తు కుమారుడిగా ఉండాలని, వారసత్వం కలిగి ఉండాలంటే, వాగ్దానం చేసిన సంతానంగా మనం ఉండాలంటే 7 విషయాలు నేర్చుకోవాలి ఈరోజు. చూద్దాం. యోహాను మొదటి పత్రిక ఈ 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూద్దాం. దయచేసి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రుడిగా చేసుకును. ఎలా ఉండాలి? ఎక్కడ ఉంది పవిత్రత? వెంటనే ఎదుకొచ్చేప్పుడు తెలుసా? శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత అన్నాడు. అందుకే ఈ లోకానికి సంబంధించిన శారీరక క్రియలు అపవిత్రత అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు పవిత్రంగా ఉండాలి. దేనికండి? చెప్పండి, దేనికి? నువ్వు పవిత్రంగా ఉండాలని చెప్తున్నాడు భక్తుడు. ఎందుకని మాట్లాడు? మీకు ఏం చెప్పాము? ఏం మాట్లాడుకుంటున్నాం మనం? ఆయన పోలికలు అంటే ఆయన కుమార్తెలుగా ఉండడానికి నువ్వు మొట్టమొదటిగా ఏంటో తెలుసా? పవిత్రంగా ఉండాలి. ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు? ఇంకా పవిత్రం అంటే అపవిత్రం అంటే ఇంకా మనకి జ్ఞాపకం ఎక్కువ స్త్రీలు కాదు. నీవు కూడా కుమారుడవే. నీవు కూడా ఎంతమంది అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పవిత్రుడైన మీరు ఆయన కుమారులు కదా. ఎలా ఉండాలి? ఇప్పుడు పవిత్రంగా ఉండాలి. మొదటిది, నువ్వు కుమార్తెగా ఉండాలంటే, కుమారుడిగా ఉండాలంటే, దేవుని పిల్లలుగా ఉండాలంటే, దేవుని సంతానంగా ఉండాలంటే మొట్టమొదటిది ఏం తెలుసా? పవిత్రంగా ఉండాలి. నీ జీవితాన్ని ఎలా చూసుకోవాలి? పవిత్రంగా చూసుకోవాలి. ఇది అడుగుతున్నాడు. ఇది దేవునికి ఇష్టమైన మాట. రెండవది 3:6 వచనం వెళ్దాం. 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపం చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగడం లేదు. ఏం చేయకూడదు? పాపానికి ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దూరంగా ఉండాలి. దూరంగా ఉంటున్నారా? దగ్గర ఉంటున్నారా? మరి మాటలు రావు. పాపంకి దూరంగా ఉండండి, పారిపోండి అంటున్నాడు యోసేపు లాగా. పాపానికి దూరంగా ఉండండి. ఇవన్నీ ఉంటేనే అంతగా నువ్వు చెప్పుకోకు. దేవుని పెట్టినట్టు చెప్పుకోవద్దు. గొర్రెపిల్ల అంటారు. గొర్రె ఏమంటున్నాడు? రెండో మాట ఏం చెప్తున్నాడంటే పాపానికి దూరంగా ఉండండి. పాపానికి దూరంగా ఉండండి. రెండవ మాట భక్తుడిని యోహాను
రాస్తూ లేఖను మాట చెప్తున్నాడు. రెండవది పాపానికి దూరంగా ఉండండి, పారిపోండి. ఇంకా మూడవది 3:9 చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం కూడా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపం చేయడు. ఏముంది దేవునిలో? దేవుని బీజం ఎవరిలో ఉంది? మనలో ఉన్నప్పుడే పాపం చేయము. అంటే విత్తనం ఉన్నప్పుడు, అంటే వాక్యమైన విత్తనం నీలో ఉన్నప్పుడు నువ్వు పాపం చేయవు. లేదంటే నువ్వు పాపం చేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. బీజమే కదా, మొలకెత్తాలంటే విత్తనాలు కదా కావాలి, అంతేనా? ఏం కావాలంటే క్రీస్తు బీజము నువ్వు ఉంటున్నావా? అదొకటి మూడోది అడుగుతున్నాడు. లేదంటే నువ్వు పాపం చేస్తావు. అంటే దేవుని వాక్యం నీ హృదయం లేకపోయిందనుకో, ఇంకా చెప్పాను కదా, పాపానికి దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? దేవుని వాక్యం, దేవుని బీజం నీలో లేనప్పుడు పాపానికి దగ్గరికి వెళ్తావు. నువ్వే వెళ్తావు. నా దగ్గరకు వచ్చిందని కుదరదు. మొన్న కూడా చెప్పాను, ప్రభా నేను పాపం చేస్తున్నానయ్యా, నేను త్రాగుపోతున్నాయ్యా, తిరిగిపోతున్నాయ్యా, ఇదయ్యా అదయ్యా, నన్ను మానిపించయ్యా. అటువంటి చెడు మార్గానికి వెళ్ళకుండా నన్ను కాపాడయ్యా అంటావు. కానీ మరలా నువ్వు వెళ్తానికి వెళ్ళేది ఎవరు? వెళ్తున్నది ఎవరు? అక్కడికి చీకట్లోకి వెళ్తున్నది ఎవరు? నువ్వేనా? నువ్వే మానే, వెళ్ళడం మానే, చేయడం మానే, తాగడం మానే. దేవుడు ప్రభా మా అనిపించిన ఆయన మా అనిపించి దేవుడైనా నీకు అలవాటు చేశారా? దేవుడు చేయమని చెప్పాడా నీకు? మా అనిపించయ్యా, నేను మానలేకపోతున్నానయ్యా, ఈ వ్యసనం నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను అయ్యా, నువ్వే మానిపించని మరలా రేపు అదే సమయానికి వెళ్తా. ఇదే మాట చెప్పి, ఇదే రోజు ఈ మాట చెప్పి, ఇదే సమయానికి అక్కడికి వెళ్తావు. నీ చేతిలో ఉంది కదా. మరలా చెప్తున్నాను, ఆ ప్రదేశానికి వెళ్ళకు, ఆ మాటలు మాట్లాడకు, అది చూడకు, అక్కడికి వెళ్ళకు. అప్పుడే కదా విడిచిపెడతావు కదా. అప్పుడు ఈ విషయం కూడా దేవుని మీదే మనం, అయ్యా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు అలవాట్లు పోవట్లేదు, నువ్వు వెళ్ళకయ్యా, వెళ్ళకక్కడికి. అది చెప్తున్నాడు కదా. మూడో విషయం, ఆయన బీజము, ఆయన వాక్యము నీలో లేకపోతే ఖచ్చితంగా పాపం చేస్తాడు అని చెప్తున్నాడు భక్తుడు. చేస్తాడు. పాపానికి దూరంగా పారిపోడు, దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలు అవుతారా? నువ్వు చెబుతాప్పుడు నువ్వు దేవుని బిడ్డలు చెప్పగలవా? నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా? క్రీస్తు ఆత్మచేత లేదు. చూద్దాం, 4వ చూద్దాం. 3:14 వెళ్దాం. 3:14 మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని నిర్ణయించాలి. ఏముండాలి? సహోదర ప్రేమ. ఆ సహోదరుని తీసేస్తున్నారు, ప్రేమను వెంటాడుతున్నారు. ప్రేమ చాలా బాగా యూజ్ చేసుకుంటారు ఈ మాట. అసలు ఆ ప్రేమకు అర్థమే తెలియదు. చెప్పకూడదు, వేరే దానికి లింకప్ చేస్తారు దానికి. ప్రేమ 2 మాటలు, లవ్. కానీ మొదటి మాట ఏంటో తెలుసా? సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా అటువంటి ప్రేమ ఉంటే హత్యలు జరగవు, మానభంగాలు జరగవు, ఎటువంటి అసహక్రియలు జరగవు. అందుకంటే మొదటి మాట ఏమిటంటే సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి, అప్పుడే నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు, దేవుని సంతానము, దేవుని పిల్లలై ఉన్నారు. అంతే కదా, అర్థమవుతుంది కదా మాట. నెక్స్ట్ మనం చూద్దాం. మనము
సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమలైన వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏ ప్రేమ? ఏ ప్రేమ? ప్రేమ లేకపోతే మరణమందు నిలిచి ఉంటాడు. నీ ప్రేమ స్వార్థమైతే ఎక్కడ నిలిచి ఉంటావు? ఒక్కొక్క మాట అంటే మనకి గుండెలు పగిలిపోతున్నాయి కదా, భయం వేస్తుంది కదా. మరణమందు నిలిచి ఉన్నారు. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. 3:16 చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబదులమై. ఎవరినిస్తారని ప్రాణాలు? ఎవరినిస్తారా? ఇక్కడ దేవుని యొక్క కనికరం కనిపిస్తుంది. అంటే నీ ప్రాణం అక్కర్లేదు కానీ ఇతరులకు సహాయం చేద్దాం. ఏం చేయాలి? ఇతరులకు సహాయం చేద్దాం. అంటే కనికరం ఉండాలి. నీకు కనికరం ఉండాలి. కనికరం గల మన దేవుడు యేసుక్రీస్తు, ఆయనకి కనికరం ఉంది కాబట్టి మన పట్ల, మన కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. సహోదర ప్రేమ అక్కడ అర్థమవుతుంది మనకి. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి అంటే ప్రాణం ఇచ్చేస్తే ఇతరుల కొరకు అది సహోదర ప్రేమ కాదు. దేవుడు వివరిస్తున్నాడు ఎలాగుంటుంది ఆ కనికరం అని. ఎలాగుంటుందంటే మనుషులందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన కనికరం అలా ఉంటుంది. సహాయమే కదా దేవుడు మనకు చేశాడు. సింపుల్ గా చెప్తున్నారా? ఏ సహాయం చేశాడండి? మన పాపంలో కడిగాడు, మన దోషంలో కడిగాడు, మనలందరినీ స్వతంత్రులుగా చేశాడు దేవుడు. ఎంత సహాయం చేశాడండి దేవుడు. ఇంత చక్కగా కూర్చున్నావంటే, ఇంత చక్కగా నువ్వు వాక్యం వింటున్నావంటే, ఇంత చక్కటి ఆరోగ్యం నీకు ఇచ్చాడంటే ఎంత సహాయం చేశాడండి ప్రభు మనకి. ఆయన ప్రాణం పెట్టి అదే కనికరం మీకు ఉండాలంటున్నాడు. యోహాను భక్తుడు లేఖనంలో రాస్తూ 5వ మాట చెప్తున్నాడు, మీరు కనికరం కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సో ఇంకో మాట వచ్చేద్దాం. 3:22 వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన యందు మనకు దొరుకుతుంది. చాలా మంది ప్రార్థన చేస్తున్నాం కదా, చాలా విషయాలు నువ్వు అంశం పెడతావు. నువ్వు ప్రార్థించినప్పుడు అనేక మార్లు నువ్వు ప్రార్థించినప్పుడు చాలా విషయాలు ప్రభు పాదాల చెంత పెడతావు. దానికంటే ముందు భక్తుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. గొప్ప మాట ఇక్కడ నుంచి చూద్దాం. నీకు ఎందుకు రావట్లేదు జవాబు చూద్దాం. మళ్ళీ 22. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనవి చేయాలట. ఆయన ఆజ్ఞలు పాటించాలంట. ఇంకా కూడా చెప్పాం కదా, ఆజ్ఞ ఉంది కొత్త నిబంధన, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి ఇష్టమైనవి. నీ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవునికి ఇష్టమైనవి. ఇవి ఎప్పుడైతే దేవుడికి నువ్వు చేస్తావో అప్పుడు అంటున్నాడు. తర్వాత చూద్దాం. కనుక మనమేమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరకను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెయ్యం, ఆయన పాటించం, ఆయనకి ఇష్టమని ఏమి చెయ్యం.
కానీ నీకు దొరికిపోవాలి, వచ్చేయాలి. అడిగిందల్లా నీకు ఇన్స్టెంట్ గా వచ్చేయాలి. నీకు నీ ప్రార్థన సైకిల్ మీద వెళ్ళినట్టు ఉంటుంది, ఆయన జవాబు మాత్రం నీకు ఫ్లైట్ లో వచ్చేయాలి. అంతే కదా? నీ ప్రార్థన అలా ఉంటుంది. ఏది టార్గెట్ ప్రార్థన. నీకు మాత్రం జవాబు ఎలా వచ్చేయాలి? ఇన్స్టెంట్ గా విత్ 1 minute లో వచ్చాను. నీకు ప్రభు నాకు ఏం చేయట్లేదని. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మీరు అడిగిందల్లా ఏంటి ఏమంటారు? మంచి మాట కదా. మీరు అడిగిందల్లా ఆయన వల్ల మీకు దొరుకును. 3 మాటలు ఉంటాయి కదా. ఆయన వెతుకుడి, తెలుసు కదా. ఇంకో మాట ఏంటి? వెతుకుడి దొరుకును. మనందరికీ తెలిసి మాటలు, అందరికీ తెలుసు. ఇంకోటి కూడా చూద్దాం. 3వ అధ్యాయం 24వ వచనంకి వెళ్దాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండెను, ఆయన వాని యందు నిలిచి ఉండెను. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. 7వ మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఎవరు ఉండాలి? నీలో ఉండాలి. నీలో ఉండాలంటే ఈ యొక్క 7 కూడా నువ్వు క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇవన్నీ చేస్తానే నువ్వు దేవుని బిడ్డ. ఇందులో చాలా ఉన్నాయి కదా. ఆజ్ఞ ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, పాపానికి దూరంగా అపవిత్రత. ఇన్ని ఉన్నాయండి ఇందులో. 7 విషయాలు ఉన్నాయి కదా. పవిత్రంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి, కనికరం ఉండాలి. ఎన్ని మాటలు ఉన్నాయి ఇందులో? ఎన్ని మాటలు ఉన్నాయి? ఇవన్నీ నువ్వు కలిగి ఉంటేనే నువ్వు దేవుని బిడ్డ అవుతావని భక్తులని యోగాలు చెబుతూ ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని వారసులు అంటాడు రోమపత్రిక పౌలు. వాళ్ళే, అందరూ కాదు. అందుచేత నువ్వు దేవుని బిడ్డగా చెప్పుకుంటూ నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? క్రీస్తును వెంబడిస్తున్నావా? క్రీస్తు యొక్క గుణ లక్షణం నీలో ఉన్నాయా? ఇది చూసుకో. నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని డబ్బా కొట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భక్తుడు 7 విషయాలు చెప్తున్నాడు. మీరు నిజంగా వారసులేనా? మీరు దేవుని సంతానమేనా? మీరు దేవుని పిల్లలు అవ్వాలనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, క్రీస్తుని పోలి నడుచుకోవాలని మీకు తెలుసు కదా అని అడుగుతున్నాడు. 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆయన పోలికలో నడుచుకోవాలని, ఆయన యొక్క గుణలక్షణంలో ఉండాలని మనకి తెలుసు. కానీ ఒక మాట ఒకటి ఇంతకే చెప్పాడు. ఒకవేళ నువ్వు ప్రేమ లేని వాడివైతే మరణంలో నువ్వు నిలిచి ఉంటావు. ఇది చాలా చాలా చెప్పాలంటే మన జీవితంలో ఉపయోగపడే మాట. అందుకే మనం పాపానికి దూరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలని, ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ప్రియ సంగమా, మనం ఆలోచన చేద్దాం. భక్తుడు ఎంత వివరంగా రాస్తున్నాడు, మనకి కూడా తెలియపరుస్తున్నాడు. ఇదేనా? చివరిగా ముగించేస్తాం. ఇప్పుడు నేను ఇంకా కూడా చెప్పాను, ఒక ఇశ్రాయేలు వాడిని అడుగుతున్నావు, నీది ఏ గోత్రం అంటే చక్కగా చెప్తున్నాడు. మరి నువ్వు చెప్పగలవా? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని నువ్వు చెప్పగలవా? కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి
నేను నిజమైన క్రైస్తవుని, మారు మనసు పొందుకున్నాను, నా జీవ గ్రంథంలో నా పేరు ఉంది. ఇశ్రాయేలు అందరూ చెప్పుకుంటారు, ఇదిగో మా వంశవలులు, మా గోత్రము, అన్ని మా సంతానం, మా అబ్రాహ్మ సంతానం అన్ని కూడా వారు చెప్తారు. ఇదిగో మా వంశం ఒక పుస్తకం ఉన్నది, అందులో రాయబడినదని. నువ్వు చెప్పగలవా జీవ గ్రంథంలో నీ పేరు ఉందని? నువ్వు చెప్పగలవా? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉందని నువ్వు చెప్పగలవా? చెప్పలేం కదా. మరి నువ్వు కుమార్తెలు ఎలాగైపోతావు? నువ్వు కుమారుడు ఎలాగైపోతావు? దేవుని సంతానం నువ్వు ఎలా చెప్పుకుంటావు? ఇదిగో నేను క్రీస్తు సంతానము, ఇదిగో ఆది పురుషుడు, మనకు అక్కర్లేదు ఇంకా ఆదాము. అక్కడ చెప్పుకునే అవసరం లేదు మనకి. ఇంకా మేము ఆదాము నుంచి వచ్చాము, ఇంకా అక్కర్లేదు. ఎందుకంటే పునరుద్ధరణ యేసు క్రీస్తు వారి ద్వారా మనం మరలా నూతన జన్మ పొందుకున్నాం. మనము నూతన జన్మ దేవుడు మనకు మరలా ఇచ్చాడు, స్వాతంత్రము. నువ్వు దేవుని క్రీస్తు బిడ్డను చెప్పుకోవచ్చు. మనము క్రీస్తు వారసులము, వాగ్దానం చేసిన కుమారుల మేము, కుమార్తెల మేము. అనాది కాలం నుండే దేవుడు మమ్మల్ని అధికారం ఇచ్చాడు. కానీ ఒక్కటి, ఇవన్నీ చెప్పుకుంటున్నా నీవు, దేవుని బిడ్డ చెప్పుకుంటున్నా నీవు, గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు నువ్వు చెప్పగలవా? ఇదిగో మీరు ఫలానా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు వారిని పని నడుచుకుంటున్నాను, ఆయన నడవడికలో ఉన్నాను, ఆయన గుణలక్షణాన్ని కలిగి ఉన్నాను, ఆయన రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నారు. నువ్వు చెప్పగలవా? ఇశ్రాయేలుగా నువ్వు చెప్పగలవా? ఫలానా గోత్రమేమి, క్రీస్తు వెంబడించిన వారు నువ్వు చెప్పగలవా? క్రీస్తు సంతానం చెప్పగలవా? చెప్పకపోతే నువ్వు ఎలాగవుతావు? క్రీస్తు బిడ్డవి పేరుకేనా, నామకస్తురాలు మనమందరూ దేవుని బిడ్డలు ఎలా చెప్పుకుంటాం? మనము చెప్పుకోకూడదు. మనం దేవుని బిడ్డలు చెప్పాలి. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. లేదంటే నీ పేరు గ్రంథం లేకపోతే మన పరిస్థితి అందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు. కానీ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే క్రీస్తును మనం ఎలా నడవాలి? క్రీస్తుని పోలి నడవాలి. ఆయన గుణ లక్షణాల ద్వారా మనం బ్రతకాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి, ప్రేమ కలిగి ఉండాలి, కనికరం చూపించాలి, పవిత్రంగా జీవించాలి, సహాయం చేయాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. కనుక నీ పేరు జీవ గ్రంథం ఉండాలంటే మనం ఏం చేయాలండి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ప్రభు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నీతి దినాన ప్రభు భక్తులని యోహాను గారి ద్వారా 7 విషయాలు మాకు ఈ రోజు బయలుపరిచారు. క్రీస్తును పోలి నడుచుకోవడం, క్రీస్తును వెంబడించడం, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు వారసులుగా నీ ఉండగల ఏ రీతిగా ఉండగలని ప్రభా ఈ రోజు నాయన మాకు వివరించారు తండ్రి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మాకు ప్రతీది కూడా తెలియపరిచినందుకు తండ్రి నీకు వందనాలయ్యా. అది అనుసరించే భాగ్యం మాకు దయచేయి. నీ ఆజ్ఞలు పాటించే కృపను మాకు ఇవ్వండి తండ్రి. నీ ప్రేమను పొందుకునే గొప్ప ధన్యత మాకు దయచేయండి మా తండ్రి. నిన్న వాక్యాన్ని ప్రభు విడిచిపెట్టుకోకుండా తండ్రి సద్వినియోగం చేస్తున్న గొప్ప తరం మందరికి దయచేయమని యేసు నామమున పెట్టి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ప్రార్థన వచ్చిన బిడ్డలను కూర్చున్నారు. ఇదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని వారి కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.